ప్రతి సాటర్డే పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడతారనమాట. కొబ్బరికాయ కొట్టిన ప్రతిసారి కొబ్బరికాయతో కొబ్బరి లడ్డూలో కొబ్బరి అన్నమో కొబ్బరిది ఏదో ఒకటి తయారు చేద్దాం అనుకుంటాను. కానీ ఎప్పుడు ఏం చేయకుండా ఎండబెట్టి సాయిల్ చేస్తారనమాట. ఎందుకంటే ఏం చేయడానికి రాదనమాట. అయితే కొబ్బరి అన్నం ఒకసారి ట్రై చేస్తే మొత్తం ఫెయిల్ అయిపోయి అన్నం మెత్తమెత్తగా అయిపోయింది. ఈసారి అయితే యూట్యూబ్లో 4-5 వీడియోలు వరుస పెట్టి చూసి ఎలాగైనా సరే చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే దేనికైనా కొబ్బరికాయ కొట్టేసి ఇలా ముక్కలు చేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి కదా, దానికైనా ఇలా మిక్సీ అయితే చేస్తాము. లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఈ కొబ్బరి పాలని క్లాత్లో వేసుకోకుండా స్టైనర్లో వేసి వడకట్టానమాట. దానివల్ల కొబ్బరిలోని పీచుగా కూడా వచ్చిందనమాట. కొబ్బరి గుజ్జు కూడా వచ్చింది పాలతో పాటు. దానివల్ల ఫెయిల్ అయింది అనుకుంటున్నాను. అందుకే ఈసారి క్లాత్లోనైతే బాగా వడకట్టి పాలు అయితే నీట్గా తీసి పక్కన పెట్టేశాను. ఇక్కడైతే నేను 2 గ్లాసులు బియ్యం తీసుకొని నీట్గా కడిగేసి 2 గ్లాసులు కొబ్బరి పాలు 2 గ్లాసులు నార్మల్ వాటర్ తీసుకొని అయితే వేశానమాట. ఈసారి ఎలా కుదురుతుందో చూడాలి. కరెక్ట్గా 3 విజిల్స్ రమ్మని చెప్పారు. వండుతున్నానే కానీ ఎలా వస్తుందని టెన్షన్గా ఉంది. ఇంకా విజిల్స్ వచ్చినాక చూస్తే రైస్ అయితే విడివిడిగా బాగానే వచ్చింది. దీనికి పోపు ఎలా పెట్టాను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.